మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో భూ కబ్జా ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వికాస్ కాలనీ పరిధిలో చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు తమ భూములను కొందరు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బషీర్బాగ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ పలుమార్లు ఫెన్సింగ్ గోడలను కూల్చివేస్తూ ట్రాక్టర్లతో ప్లాట్లను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఈ భూమి విలువ సుమారు 100 కోట్లలో ఉండడంతో వివాదం మరింత తీవ్రమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన బాధితులు వెంటనే భూములను రక్షించి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. దయచేయండి సార్, మాకు జంగయ్య బారి నుంచి రక్షించి మా జాగాలు మాకు ఇప్పియండి సార్. మా బిడ్డకి ఇష్టమైన అన్నం సార్. ఇప్పుడు మా ఇంట్లో అన్ని గొడవలు అవుతున్నాయి సార్. దయచేసి మాకు ఇప్పియండి సార్. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్ మీకు. పోలీస్, నేను ప్రొఫెసర్నే కాక ఇక్కడ ఉస్మానియా ప్రొఫెసర్ కాదు, ఇక్కడ వికాస్ కాలనీ ప్రెసిడెంట్గా కూడా కంటిన్యూ అవుతున్నా. ఇష్యూ ఏంటంటే 6 ఎకర్స్ ల్యాండ్ కబ్జా, సర్వే నెంబర్ 85 బోడుప్పల్ బై తోటకూర జంగయ్య యాదవ్. నేను ఈ మధ్యన పేరు మార్చుకున్నాడు, తోటకూర వజ్రేష్ యాదవ్ అని. నేను బ్రీఫ్గా ఇష్యూ చెప్తాను. యాక్చువల్గా లింగమ్మ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది 6 ఎకర్స్ ల్యాండ్, 85 సర్వే బోడుప్పల్. అయితే ఈ ల్యాండ్ ఆమెకి ఎట్టొచ్చాడంటే వాళ్ళ హస్బెండ్ మన పన్నాల రామరెడ్డి సర్పంచ్, అప్పుడు 81 ఆ టైంలో సర్పంచ్. అయితే ఆయనకు 2 భార్యలు, ఇంకో భార్య ఫస్ట్ భార్య పెంటమ్మ, ఈమె సెకండ్ భార్య లింగమ్మ కొడుకులు. వీళ్ళకు ముగ్గురికి కూడా అంటే హస్బెండ్కు 2 వైఫ్లకు కూడా కొన్ని సర్వే నెంబర్లే ఉన్నాయి, వచ్చాయి అలాట్ అయినాయి. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ల్యాండ్ రిఫార్మ్స్ ప్రొసీడింగ్స్లో వీళ్ళకు 85 సర్వే వీళ్ళకి అలాట్ అయింది. లింగమ్మకు 87, 88 పెంటమ్మ కొడుకు జనార్దన్ రెడ్డి. ఇలా రామరెడ్డి కూడా కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇది కాక వాళ్ళ సొంత ల్యాండ్, ఇది టెండెంట్ ల్యాండ్, అల్లి యావర్ జంగ్ నుంచి వచ్చింది 6 ఎకర్స్ ల్యాండ్. అయితే ఈమెకు వచ్చిన తర్వాత లింగమ్మ కొడుకులు 4 కలిసి జీపీఏ ద్వారా మాకు అమ్మిరు. మేమంతా ప్లాట్ ఓనర్స్. అక్కడ 69 ప్లాట్స్ ఉంటాయి మన 85 లేఅవుట్లో, లింగమ్మ చేసిన లేఅవుట్లో. లింగమ్మ లేఅవుట్ చేసినప్పుడు దానికి అప్రూవల్ ఇచ్చింది వాళ్ళ హస్బెండ్, ఆయనే సర్పంచ్ పన్నాల రామరెడ్డి. అయితే మేము ప్లాట్ ఓనర్స్ ఏంటంటే ఒక 5 years ఇన్స్టాల్మెంట్ కట్టి కొన్నాం అప్పుడు. అంటే 87 నుంచి 92 వరకు 5 years ఇన్స్టాల్మెంట్. చాలామంది ప్లాట్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టారు. అది కొన్న తర్వాత రిజిస్టర్ చేసుకున్నాం. కొందరు 92లో, కొందరు 93, 94, 97 ఇట్లా వాళ్ళ ఇన్స్టాల్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే అంతే కొన్నాక బాగానే ఉంది. ఒక 10-12 years తర్వాత జనార్దన్ రెడ్డి, అంటే మీ లింగమ్మ సెకండ్ వైఫ్ ల్యాండ్ మేము కొన్నాం, ఈమె ఓనరు. ఈ మన టెనెంట్ ల్యాండ్ కాక ఇంకా వాళ్ళ ఓన్ ల్యాండ్స్ కూడా ఉంటాయి, అవి కూడా 100 ఎకరాలు ఉంటాయి. వాళ్ళు బాగా ల్యాండ్స్ ఉన్నోళ్ళే వాళ్ళు. అయితే లింగమ్మ ల్యాండ్ ఈమె లేఅవుట్ చేసి అమ్మింది. తర్వాత జనార్దన్ రెడ్డి 2003లో ల్యాండ్ మీద వచ్చి అంత డిస్టర్బ్ చేసి మాకు 5,000 ఇస్తే నేను పోతా, లేకపోతే మాకు సగం ఉంటుంది ఇలా అన్నట్టు గొడవ చేశాను. సరే ఇంకా కోర్టుకు పోయినా ఖర్చు అవుతుంది కదని మనం అందరం ఫ్లాట్లో మాట్లాడుకొని, అప్పుడు బొమ్మకు రాజలింగం సర్పంచ్ ఉండే బోడుప్పల్ల, తలా 5,000 ఇచ్చినాం చాలామంది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉల్టాయి. అదిగాక అట్ అయిన తర్వాత మళ్ళీ 2007-8 మధ్యన పోయి జంగయ్య యాదవ్ తీసుకొని వచ్చాడు. అంటే మేము కొన్న ఒక దగ్గర 22 yearsకు ప్లాట్ కొన్న 20 yearsకు, అంటే 81లో లేఅవుట్ అయితే 20 years తర్వాత తోటకూర జంగయ్య యాదవ్ జనార్దన్ రెడ్డి వచ్చి ఈ ప్లాట్ ఇట్లా మాకు సగం ఉంటుంది, 3 acres 20 గుంట మాకు ఉంటుంది, మీకు వెళ్ళదని గొడవ చేశారు. చేస్తే చాలామంది ప్లాట్ వాళ్ళు భయపడి వాళ్ళు అమ్ముకున్నారు. అంటే ఈయన చాలామంది డాక్యుమెంట్ ఈయన పేరునే రిజిస్టర్ చేసుకున్నాడు, తక్కువ అమౌంట్తో చేసుకున్నాడు, ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నాడు. అది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న 69 ప్లాట్లల్లో హాఫ్ ప్లాట్స్ ఈయన జంగయ్య యాదవ్ కొన్నాడు, ఇంకా హాఫ్ ప్లాట్స్ ప్లాట్ వాళ్ళు ఉంటారు. అయితే ఆయన కొన్న తర్వాత సాఫీ వచ్చిన మిగతా కూడా కావాలని భయపెట్టించాడు. భయపెడితే మిగతా వాళ్ళు అమ్మలే ప్లాట్ ఆయనకు. అమ్మకుంటే ఏం చేశారంటే ఈయన ఏం చేస్తాడు, మీకు ప్లాట్ ఎక్కడ ఉన్నవాడా, ఇది అగ్రికల్చర్ ల్యాండ్. ఈయన దగ్గర 30 ప్లాట్లు కొన్నాడు జంగయ్య యాదవ్. ఆయన ఫోటోతో సహా ఉంటాయి డాక్యుమెంట్స్, ఇప్పుడు ఫోటోలు చూపించాం మీకు. అప్పుడు కొన్న తర్వాత కూడా ఈ ల్యాండ్ అంతా మీరు కాదే, ఇది అగ్రికల్చర్ ల్యాండ్, లేఅవుట్ కాదని జనార్దన్ రెడ్డి అమ్మితే ఒక పెద్ద మనిషి కొన్నట్టు. ఆ పెద్ద మనిషి ఎవరు, జంగయ్య యాదవ్ మామ.
భిక్షపతి బుచ్చయ్య. అయితే ఆ మామ చచ్చిపోతే ఏది 3.5 acres ఆయన అమ్మించాడు. అంటే ఈయన ప్లాట్ కొంటాడు, అదే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఆయనకు అమ్మిస్తాడు పెద్ద మనిషికి. పెద్ద మనిషి చచ్చిపోతే ఒకదే బిడ్డ అని బిడ్డ పేరు చేస్తాడు. ఆ బిడ్డ ఎవరు? జంగయ్య వైఫ్. ఈయన ప్లాట్లు కొంటాడు, ఆ లేఅవుట్ అని ఆ ప్లాటెడ్ ల్యాండ్నే అగ్రికల్చర్ ల్యాండ్ అని మన భార్య పేరు చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే ఇక మేము మీకు తీస్తా జరుగు అంటే మేము అందరం ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ జనాడితే ఆయనే కేసు వేయిస్తాడు. ఏమని కేసు? జనాడి అంటే ఆయన భార్య పేరు అయింది కదా, జనాడి నా టైటిల్ డీడ్ అబ్జల్యూట్ ఓనర్షిప్ అని కేసు వేయిస్తాడు. కేసు వేస్తే మాకు అంత రెస్పాండెంట్స్ మా పేర్లు పెడతారు. అలా ఒక 35 మంది పేర్లు పెడతారు. 35 మందిలో మోర్ దెన్ 20 ఆయనే ఉంటాడు. 30 వరకు దగ్గర 20 ప్లాట్ అంటే మన ఆయన పేరు రావాలి. ఆయన అప్పటికే మన ఓనర్ ఆఫ్ ద ప్లాట్స్ ఆయన పెట్టాడు. ఇంతకుముందు పాతల్లో పేరే పెడతాడు. సాంబశివుడు అమ్మితే ఆయన పేరే పెడతాడు. అంటే ఈయన ఇక్కడ రాకుండా అట్లా పెట్టి కేసు నడిపిస్తున్నా ఇంకా మీకు రాదు అని భయపెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే మరి ఈ ల్యాండ్ ఎప్పటికైనా మీరు దీని మీద ఫైట్ చేయలేరు. నాకు ఈయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను అవసరం వస్తే అడ్వకేట్లో కొంటా, పోలీస్ ఆఫీసులో కొంటా, ఇంకా వీలైతే నేను జడ్జిని కూడా ఉంటా. మీ నుండి కాదు, ఇది 100 ఏళ్ళు నడుస్తుంది, మీరు తట్టుకోలేరు, ఇంత ఇస్తా జరుగు అని ఇది లాంగ్వేజ్ అనేది. ఇట్లా ఈయన ఇలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ పోయిండు. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పుడు ఏంటంటే ఈయన భయానికి ఈయన క్రియేట్ చేసిన వాతావరణం చాలామంది మా ప్లాట్ ఉన్న దాంట్లో హార్ట్ అటాక్లు వచ్చి అంటే టెన్షన్కు తట్టుకోలేక హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు. ఒక 4 చచ్చిపోయిన. అందులో ఇంతకుముందు వెంకటస్వామి అని ఇంజనీర్, ఆయన ఎస్టీ వరంగల్. వాళ్ళ వైఫ్ ఇప్పుడు కార్పొరేటర్ మన బీఆర్ఎస్లో ఇది వరంగల్. ఆయన కూడా చచ్చిపోయాడు. యంగే ఉంటాడు, జస్ట్ 48-50 అరౌండ్ ఉంటాడు. ఆయన చనిపోయాడు. అంటే ఈయన హోటల్లో పిలిపించి మాట్లాడడం బాగా తిప్పిండు. తర్వాత స్ట్రెస్ సెన్గా చచ్చిపోయాడు. మనకి టెన్షన్ వచ్చి. అతనే కాక ఇక్కడ లక్ష్మీనారాయణ సార్ అని ఉంటాడు. సార్ ఒక ప్లాట్ పాప కొరకు కొనుక్కున్నాడు. సార్ వైఫ్ కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ తట్టుకోలేక మన వైఫ్ చనిపోయిండు. సార్ ఒకటి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ప్రొఫెసర్. ఇప్పుడు లాలయ్య సార్ ఉన్నాడు. లాలయ్య సార్ ఒక ప్లాట్ డాక్టర్కి ఇద్దామని కొనుక్కున్నాడు. రిటైర్డ్ అయ్యి చాండోలేదు. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అల్లుడే అడుగుతున్నాడు ప్లాట్ అని. ఈయన కబ్జా పెట్టుకున్నాడు. ఇట్లా మళ్ళీ సరే చాలామంది ఇట్లా కొనుక్కున్నారు. అలా షాబుద్దని ఐఏఎస్సీ టైంలో ఆయన కూడా చనిపోయాడు. ఇలా అన్ని పార్టీలు ఉన్నారు, ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు, ఆల్ కాస్ట్ ఉన్నారు. ఈయన ఏంటంటే దౌర్జన్యం చేసి ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటే అందరు కలుపుకొని పోతుంటే ఈయన భారత్ తోడు అన్నట్టు ఈ భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఈయన ఏంటంటే నేను సామాజిక సేవ అని వస్తాడు, మరి మీ అందరికి హెల్ప్ చేస్తానని వస్తాడు. మరి సామాజిక సేవ అని ఇట్లా ప్లాట్ ఆయన కొట్టాడు, మన అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఆయన తీసుకుంటాడు, భయభ్రాంతం క్రియేట్ చేస్తాడు, బోన్సల్లో పెట్టుకుంటాడు, ఆడ కుక్కలో పెడతాడు. ఇప్పుడు ఏం చేసినట్టే లేటెస్ట్గా మన ఎలక్షన్ ముందు అందరినీ భయపెట్టించుకొని ఆడ పికాస్ వాల్ పెట్టుకున్నాడు, లోపల చెట్టు పెట్టేస్తున్నాడు. ఇంకా ఆడిపోతే పోలీసులు ఏంటంటే పోలీసులు కొంటా అంటే పోలీసులు అయ్యా కోర్టుల కేసు రావద్దని కోర్టుల కేసు ఆయనే వేస్తాడు. అంతా కౌంటరేషన్ అంతే. ఇప్పుడు జంగయ్య యాదవ్ ఈయన పన్నాల రామరెడ్డి కొడుకు కాదు, ఈయనకు సంబంధం లేదు. జనార్దన్ రెడ్డి ఏదో ఎగేసి ఒక పార్టీషన్ డీడ్ క్రియేట్ చేసాడు. 5 రూపాయల స్టాంప్ పేపర్ మీద 17 లైన్లో వంచుకున్నామని క్రియేట్ చేసాడు. అయితే వీళ్ళకు ల్యాండ్ రిఫార్మ్స్ రికార్డు ట్రిబ్యునల్ అలాట్ అయింది 76 లైన్లో వంచుకున్నా అన్నట్టు 2012 ఊహిస్తున్నాడు. అంటే 5 రూపీస్ స్టాంప్ పేపర్ రాసుకున్నారు, మేము పంచుకున్నాం అన్నట్టు. అది ఒక్కటే ఆయన ప్రూఫ్ ఎవిడెన్స్. ఇంకా అది కూడా ఫేక్, అందరు సంతకాలు లేవు, కావాలని ఒక వాతావరణం క్రియేట్ చేస్తుండు. నేను చెప్పడం ఏంటంటే ఇవాళ నక్సలైట్స్ అన్నలే ఉంటే ఒక శ్రీప్రాస్ అయిపోతుండగా ఇంతవరకు చేసే సిచ్యువేషన్ ఉంటుందా? అదే కాకుండా ఆయన ఒక పార్టీకి ఎన్నో పార్టీలు మారిండు. ఫస్ట్ ఏదో చిరంజీవి పార్టీ, దాని తర్వాత మన దేవేందర్ గౌడ్ పార్టీ నవ తెలంగాణ, దాని తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్. నేను చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ పెద్దలకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఐరన్ లెగ్లు అంటాడు. 5-6 సార్లు కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేగా. అయితే అంతకుముందు నేను ఉప సర్పంచ్ బొమ్మకు రాధలింగం సర్పంచ్గా పనిచేసి ఆయన కూడా చచ్చిపోయాడు. నేను ఉప సర్పంచ్ చేసాడు, భార్య సర్పంచ్ లక్ష్మి, ఇంకా కొడుకు మొన్నటి వరకు మేయర్గా ఉన్నాడు. ఇప్పుడు అయిపోయింది అది. అయితే ఇలా రాధలింగం చచ్చిపోయాడు, రాజలింగం కొడుకు కూడా చచ్చిపోయాడు. అయితే ఈయన ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినా నేను, అప్పట్లో బాగానే ఉండే ఫ్రెండ్లీగా. ఇంటికి పోతే ఆయన ఇట్లా భాస్కర్ నిండా స్టాంపులు ఉన్నాయి. అంటే సర్పంచ్ స్టాంపు నుంచి ఎంఆర్ఓ స్టాంప్ నుంచి ఆర్టీఓ స్టాంప్ నుంచి నిన్న కొట్టి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. అంత పెద్ద నాలెడ్జ్ ఉంది ఆయన.